ఇవ్వరు అనే ఒకటి అంత గట్టిగా నమ్ముతున్నారు. రేపటి నుంచి గ్రామ సభలు ఉన్నాయి. 4 రోజుల పాటు ఖచ్చితంగా అవుతుంది. 26వ తారీఖు నుంచి రైతు భరోసా. అప్పటిదాకా ఎందుకు మరి మీరు ఆగలేకపోతున్నారు? ఈలోపే రైతు దీక్షలు అనేది మీరు ఎందుకు సంవత్సర చేస్తున్నారు? కాలంగా ఎదురు చూసినాం కవిత. సంవత్సర కాలం అనేది చాలా ఎక్కువ. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా మీ ఇంట్రోలో 400 రోజుల కంటే ఎదురు చూడటం అనేది మామూలు విషయం కాదు. దాదాపు 3 పంటలు, సరే తెలంగాణలో 2 పంటలు అనుకుందాం, 2 పంటల వరకు ఎదురు చూసినాం. 2 పంటలకు కూడా అందని పక్షంలో మాత్రమే పోరాటం ప్రారంభం చేసినాం. మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నారు. మేము అధికార పక్షంలో లేము. మా పని ఏమిటి? వాళ్ళు చేసే తప్పు పనులకు కూడా చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోవడమా? వాళ్ళు ఇచ్చే పిచ్చి హామీలకు కూడా మేము ఓహో అనుకుంటూ కూర్చోవడమా? కాదు కదా. నువ్వు ఇచ్చినటువంటి హామీలు నువ్వు చెప్పినటువంటి సమయంలోగా నెరవేరినాయా లేదా అని ఎదురు చూసినాం. 100 రోజులు అనుకున్నాం, 100 రోజులు దాటింది, 300 రోజులు దాటింది. మీరు చెప్పినట్టుగా 400 రోజులు దాటిన తర్వాతే మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. దానికి కూడా భయపడతా ఉన్నారు. అసలు మా వైపు నుంచి ఒక ప్రశ్న వస్తేనే భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. మా వైపు నుంచి ఒక విమర్శ వస్తేనే తట్టుకోలేకపోతా ఉన్నాడు. 10 సంవత్సరాలు వ్యక్తిగతంగా నోటికి వచ్చినట్టుగా తూలనాడితే కూడా పడి ఉన్నటువంటి వాళ్ళం. నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే కూడా మా లక్ష్యం ఏంది? ఆ రోజు మేము ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చినామో అది నెరవేర్చాలి తప్ప వీళ్ళు మాట్లాడేటువంటి పనికి మాలిన ప్రతి విమర్శకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నాం. కానీ ఇవాళ ఏ చిన్న మాట మాట్లాడినా మా వాళ్ళపైన కేసులు పెట్టడం, ఏ చిన్న పని చేద్దామన్నా దానికి ఆటంకాలు సృష్టించడం. అంతెందుకు, మీరు ఇంతకుముందే చెప్పినట్టుగా మేము మొన్న 12వ తేదీ నాడు రైతు ధర్నా పెట్టుకుందాం అనుకున్నాం నల్గొండలో. ఆ రోజు సంక్రాంతికి అందరూ ఆంధ్ర ప్రాంతానికి పోతుంటారు, నల్గొండ కూడా ఆంధ్ర ప్రాంతపు దారిలో ఉంటుంది అని ఆనాటి ఎస్పీ గారే రిక్వెస్ట్ చేసి ఇప్పుడు కాకుండా మరొక రోజు పెట్టుకోండి అని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే 12 నాడు జరగాల్సింది 21 నాడు పెట్టుకున్నాం మేము. అంటే రేపు పెట్టుకునే మా మహాధర్నాకు కూడా, రైతు ధర్నాకు కూడా అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటిది ఎంత దుర్మార్గం. దాంట్లో రీజన్ చెప్పారు కదా, 12వ తారీఖు పెట్టుకుంటామంటే ఇక్కడ నుంచి వెళ్తున్నారు కాబట్టి, రేపు ఎందుకు వద్దంటున్నారంటే అక్కడ నుంచి వస్తున్నారు కాబట్టి. ఎగ్జాక్ట్, కరెక్ట్గా ఉంది, వాళ్ళ రీజనింగ్ బాగుంది. 12వ తేదీన ఇక్కడ నుండి వెళ్తున్నారు అంటే నిజానికి మేము కూడా వ్యక్తిగతంగా అందరం కన్విన్స్ అయినాం. నిజమే కదా, టోల్ గేట్లు అన్నీ కూడా క్రాస్ అయ్యి వెళ్ళాలి, వేలాది వాహనాలు పోతుంటాయి, మనం చేసేటువంటి పని వాళ్ళకు సహకారంగా ఉండకపోగా ఇబ్బందిగా ఉండకూడదు అనేది మన ఆలోచన. కానీ ఇది రేపు 21వ తేదీ, 16వ తేదీ అయిపోయి ఎప్పటికో అయిపోయింది. 14, 15, 16 తేదీలోనే సంక్రాంతికి సంబంధించినవి. సండే వరకు అంటే సాటర్డే ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టోల్ గేట్లన్నీ కూడా ఖాళీ అయిపోయి ఉన్నాయి, సాధారణ స్థితి నెలకొన్నది. ఇంకొకటి వాళ్ళు చెప్పేటువంటి, మీరు చెప్పినటువంటి ఒక కారణం అయితే, రెండో కారణం కూడా ఏం చెప్తున్నారు, ఆ ప్రాంతంలో మేము మీరు నిర్వహించేటువంటి ప్లేస్లో బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి ఒక మాట అన్నారు. క్లాక్ టవర్లో రద్దీ ఎక్కువ ఉంటుంది అనేది. చాలా ఇరుకు అయిన ప్రాంతంలో మీరు పెట్టుకుంటున్నారు. గమ్మతైన విషయం ఏంటంటే హైవే మీద, ఆల్మోస్ట్ హైవే లాగా ఉంటుంది సోమాజి కూడా, గవర్నరు ఆఫీస్ ముందు, గవర్నర్ గారి ఇంటి ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే శాంతి భద్రతల్ని కాపాడుతాను అనేటువంటి, ఎటువంటి ఎవరికి ఇబ్బంది జరగకుండా చూస్తాననే ముఖ్యమంత్రి వచ్చి ధర్నా చేస్తాడు. సో ఇప్పుడు రైతు దీక్షకి, మీకు రైతు మహాధర్నాకి పర్మిషన్ ఇవ్వలేదు. దానికి ప్రధాన కారణం వాళ్ళు చేస్తున్నటువంటి గ్రామ సభలు ఉన్నాయి. ఆ తర్వాత కావాలనుకుంటే మీరు పోరాటం చేయొచ్చు, నిజంగా వాళ్ళు చెయ్యలేకపోతున్నారు అనుకుంటే దాని మీద ఫోకస్ పెట్టొచ్చు. కాకుంటే వీటి వెనకాల ఇద్దరు, మీ 2 పార్టీలు చేస్తున్న రైతులని ఇప్పుడు ముందు తీసుకొచ్చిన దాని వెనకాల కనిపిస్తోందంతా స్థానిక సంస్థల ఎన్నికలు, అదే ప్రధాన ఎజెండాగా ఫోకస్ అనేది ఉంది అనే మాట. అంటే అసలు దీక్షకు అనుమతి ఇవ్వకపోవడం అనేటువంటి దాని మీద అయితే డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. వాళ్ళు చెప్తున్నటువంటి ఎంత సిల్లీ కారణం అంటే, క్లాక్ టవర్ అనే చోట బాగా జనం ఉంటారు, అక్కడ మేము జనానికి ఇబ్బంది అవుతుంది, పార్కింగ్ ఏరియా అవుతుంది. రెండవది గ్రామ సభలు జరుగుతున్నాయి, బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి. ఈ మన ఇంటర్వ్యూ చూసేటువంటి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలుసు, క్లాక్ టవర్ అనేటువంటిదే మా జిల్లాలో, మా ఉమ్మడి జిల్లాలో క్లాక్ టవర్ అనేటువంటిదే అన్ని దీక్షలకు, అన్ని ధర్నాలకు వేదిక. అది ఇంకెక్కడికో బోరు. ఆ సెంటర్లో దాదాపుగా నాకు తెలిసి కొన్ని వేల దీక్షలు, ధర్నాలు అయి ఉంటాయి. వెంకటరెడ్డి గారు నాకు తెలిసి మంత్రిగా ఉన్నప్పుడు కావచ్చు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక దీక్షలకు, ధర్నాలకు అటెండ్ అయి ఉంటారు కూడా బహుశా అక్కడ. కాకుంటే అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయి ఉంటాయి. అదే, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు కాబట్టి పరిస్థితులు మారిపోయి ఉంటాయి, అంతే తప్ప అదే గతంలో రోషయ్య గారి మంత్రివర్గంలో ఆయన
మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ దీక్ష చేసినాడు కదా, ఇదే అక్కడ జిల్లా మంత్రి. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి మీరు అడిగినట్టుగా మేము బందోబస్తుని ఇవ్వలేమని. నిజానికి అసలు బందోబస్తు, గ్రామ సభలకు బందోబస్తు ఎందుకు కవిత, నాకు అసలు అర్థం కానటువంటి విషయం. గ్రామ సభల్లో మీరే చెప్తున్నారు ఇప్పుడు 3 హామీలకు సంబంధించినటువంటిది మేము నెరవేరుస్తాం, దానికి సంబంధించినటువంటి రూపకల్పన చేస్తుండ్రు, దాని విధానాలని మీరు ఫైనల్ చేయండి అని కలెక్టర్లకు చెప్పినటువంటి ప్రభుత్వము, మరి మంచి జరిగేటువంటి పరిస్థితి ఉంటే, ప్రజలు ఆమోదయోగ్యమైనటువంటి పని మీరు చేస్తున్నట్లయితే ఇంకా మీకు బందోబస్తు ఎందుకు? ఒక కానిస్టేబుల్ కూడా లేకుండా మీరు గ్రామ సభలు నిర్వహించవచ్చు. ఒక్క కానిస్టేబుల్ లేకుండా మీరు చేసేది, ఇంతకుముందు మీరు అడిగినట్టుగా ఎందుకు అనుమానాలున్నాయి మీకు అనే మాట మీరు అడిగినట్టుగా మాకు అనుమానం ఉండడం కాదు, ప్రజల మీద వాళ్ళకి అనుమానం ఉన్నది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు అని, అందుకే కానిస్టేబుల్ అని పెట్టుకుంటారు. కాబట్టి మాకు అనుమతికి సంబంధించి మేము బందోబస్తు ఇవ్వలేము అనేటువంటి మాట మాట్లాడుతుంటారు. ఒకటేమో క్లాక్ టవర్లో అనేక దీక్షలు జరిగినాయి, రెండవది మాకు బందోబస్తు ఇవ్వనటువంటి వాళ్ళు జిల్లా మొత్తంలో బందోబస్తుకు పంపిస్తామనంటే నువ్వు చేస్తున్నటువంటి పని నువ్వు అనుమానంతో నువ్వే ప్రారంభిస్తున్నావు అని అన్నట్టే కదా. ప్రజలు తిరుగుబాటుతారు అనేటువంటి భయం నీలో ఉంది కాబట్టే నువ్వు బందోబస్తు పోతున్నావు. కాబట్టి ఇవంతా కూడా ఎన్నికలు, మీరు అడిగినట్టుగా ఎన్నికల స్టంట్. మాకున్నటువంటిది ఏంది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, తప్పకుండా ప్రభుత్వం చేసేటువంటి పనులని నిలదీస్తూనే ఉంటాం, ఆ బేస్గానే మేము ప్రజల దగ్గరికి వెళ్తాం. కానీ అబద్ధాలు చెప్పి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దగ్గరికి పోతే ఎన్నికలు అయితేంది, మరో సందర్భం అయితేంది, తప్పకుండా ప్రజలు తిరుగుబాటు ఉంటుంది కదా. అదే తిరుగుబాటు ఎన్నికల్లో కూడా వస్తుంది అనేటువంటి భయం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ అబద్ధపు వాగ్దానాలతోటి ప్రజల ముందుకు పోతా ఉన్నారు. ఈ వాగ్దానాలు చేసి ఇది స్టార్ట్ చేసినట్టుగా చేసి ఎన్నికల్లో పోయి ఇవన్నీ జరగాలి అంటే మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి వాళ్ళు రేపు ప్రజల ముందు పెట్టేటువంటి ఎజెండా అది. ఇవాళ ఇల్లు కట్టే విషయంలో కావచ్చు, రుణమాఫీ అయితే ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇక రైతు భరోసాకు సంబంధించి వాళ్ళు ఇప్పటికే 40 లక్షల మందికే పరిమితమైనటువంటిది. కాబట్టి రేపు వచ్చేటువంటి ఫలితాలు తప్పకుండా మాకు వ్యతిరేకంగా వస్తాయనేటువంటి భయం వాళ్ళకు ఉంది. అందుకే ఒక ఈస్ట్ మాన్ కలర్ని చూపించి మేము చాలా పాజిటివ్ వేలో ప్రజల ముందుకు పోతామనేటువంటి మాటతో ఇవాళ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాము. కానీ ప్రజలకు తెలిసిపోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెప్పింది, నోటుకొచ్చిన హామీలు ఇచ్చింది, ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి అనుభవం లేకుండా, అనుభవ రాహిత్యంతో మేము వస్తామా, మేము అధికారంలోకి వస్తే కదా ఇవన్నీ అమలు చేసేది అనే ఒక దాంతో ఆనాడు హామీలు ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. సరే, ఎమర్పాటుతోటో మరొక దాంతోటో వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ముఖ్యంగా కేసీఆర్ గారు 2000 ఇస్తుంటే ఆయన 4000 ఇస్తా అంటుండు కదా, ఇది ఎట్లాగో వస్తుంది కాబట్టి ఇంకా 4000 ఎందుకు తీసుకోకూడదని ఓటేసినారో తెలియదు. కానీ ఇవాళ ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలైతే ఇది మోస ప్రభుత్వం అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా ఈ మూడిటి మీదే, ఈ 3 అంశాల మీదే చాలా ఫోకస్ పెట్టింది. అవే కీలకంగా మారబోతున్నాయి ఎన్నికల్లో అనే మాట కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామ సభల నిర్వహణ కావచ్చు, మిగతా వాటన్నిటికి కూడా చెప్పిన మాట, చాలా క్లియర్గా అదే సందేశాన్ని కూడా ఇచ్చారు. సో ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఈ మూడిటి మీద అయితే డిపెండ్ అయింది. ఒకవేళ అది జరగలేదనుకోండి, మీకే ఒక ప్రధానమైనటువంటి అస్త్రం వచ్చినట్టే కదా, దానికోసం వేచి చూడొచ్చు కదా మరి మీరు. ఇప్పుడు మేమైతే ఒకవైపు ప్రజల్ని అలర్ట్ చేయకుండా, ప్రజలు వీళ్ళు చేసేటువంటి మోసాలని గుర్తు చేయకుండా ఉంటే ప్రతిపక్షంగా కూడా చూడరు మమ్మల్ని. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి అంటే ప్రజలు కోరుకునేది కూడా అండగా లేనటువంటి పార్టీని మేము మమ్మల్ని అండగా ఉండాలని చెప్పేసి ప్రతిపక్షంగా ఉంచినారు. అటువంటి సందర్భంలో మేము వాళ్ళ పక్షాన నిలబడకపోతే రేపు కూడా అసలు మేము కష్టంలో ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటారు కదా. తప్పకుండా ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని మేము చేస్తున్నాం. ఇంకోటి, మేము ప్రీ మెచ్యూర్డ్గా ఏదో చాలా ముందు ఎప్పుడో చెప్పేటువంటి హామీకి మేము ముందే మాట్లాడుతున్నట్టు లేదు కవిత. ఇప్పుడు 100 రోజులు అని చెప్పినాడు ఆయన మేము 300 రోజులు చూసినాం. కాబట్టి 400 అయినాయి. ఇవాళ అడుగుతున్నామంటే ఇవాళ ప్రజలు కూడా, మొన్న షాబాద్లో జరిగినటువంటి మా రైతు ధర్నాకి 10,000 మంది ఎందుకు వస్తారు చెప్పండి. ఒక మండలంలో జరిగినది, ఓన్లీ ఒక మండల స్థాయి నాయకుడు అరేంజ్ చేసినటువంటి ధర్నాకు 10,000 మంది రైతాంగము, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చినారు. అంటే వాళ్ళకు ఒక విధమైనటువంటి అసంతృప్తి కనిపిస్తూ ఉంది. నమ్మకం లేదు ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తుంది అనేటువంటి విశ్వాసం కోల్పోయింది. వాళ్ళు ఆడంబరాలు, అట్టహాసాలు తప్ప, ఇచ్చేటువంటి హామీలు కేవలం పత్రికలకే పరిమితమవుతాయి తప్ప ఇవి అమలు కావు అనేటువంటి భయము, ఒక విధమైనటువంటి అసహనం ప్రజల్లో ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సరే,
ఎన్నికలు వచ్చినాడు తప్పకుండా ఆ ఫలితాన్ని మేము చూస్తాం, దాంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. కానీ ఫలితము ఎట్లాగూ మాకు అనుకూలంగా వస్తుంది కదా అని చెప్పేసి మేము మా రాజకీయ స్వార్థం కోసం మాత్రమే చూసుకొని ఆలోచిస్తే సరైంది కాదు. కాబట్టి ఇష్యూస్ పట్ల ప్రజల పక్షాన ఉండాలి. కాబట్టి ఉంటూనే మరోవైపు ఎన్నికలు వచ్చినాడు తప్పకుండా మేమేం చేస్తున్నాము, మేము ఎట్లా మీ వైపున ఉండి పోరాటం చేస్తున్నాం అనేటువంటి మాట చెప్తాం మేము. సో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ఉన్నారా, వాళ్ళు రియలైజ్ అయిపోయారు అంతా మీ వైపే ఉంటుందని ఒక పాజిటివ్గా కనిపిస్తోందా మీకు? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే సరే ఒక పార్టీ అన్నప్పుడు మేము మాకేవో మెజర్మెంట్స్ ఉంటాయి, సర్వేలు కావచ్చు, క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజలు చెప్పేటువంటి విషయాలు కావచ్చు, దాన్ని ఇంకా కొద్ది క్రాస్ చేసుకుంటూ మేము చేసుకునే సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒకసారి తెచ్చుకుంటే అసలు ఈ ప్రభుత్వం మీద దాదాపు 15-20% మైనస్ కనిపిస్తూ ఉంది. గతంలో ఓటేసినటువంటి వాళ్ళు మాట్లాడింది. ఈనాటికి ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తే ఒకవేళ ఎన్నికలు వస్తే 100 సీట్లు గెలిచేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. 119 అంత వెక్స్ అయి ఉన్నారు, అంత బాధతో ఉన్నారు ప్రజలు. ఎందుకు చేసుకున్నాం, ఎటువంటి తప్పు ఎందుకు చేసుకున్నాం? సరే ఆనాడు ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు మేము వాళ్ళ మాటలకు, కానీ మరీ ఇంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తప్పు చేసుకున్నామా అనేటువంటి బాధ అన్ని వర్గాలు, ఒక వర్గం కాదు. కాబట్టి రేపు స్థానిక సంస్థలు కావచ్చు, ఆ తర్వాత వచ్చేటువంటి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇది ప్రజల కోసం మాత్రమే పనిచేసింది అనేటువంటి భావన ప్రజల్లో బలంగా ఉన్నది. ఎప్పుడు చేసినా ఇష్యూ బేస్డ్గా మాత్రమే వీళ్ళు ముందుకెళ్ళినారు, రాజకీయాల కోసం పనిచేయలేదు అనేటువంటి ఉంది. కాబట్టి తప్పకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు మేము ఇంటర్నల్గా చేసుకున్న సర్వేలో దాదాపుగా చాలా బెటర్గా, అసలు నేను చెప్పలేనంత ఊహించలేనంత సర్వే ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రజలు మేము చేసిన గత పనికి, ఉద్యమంలో ఉన్నటువంటి కృతజ్ఞత, 10 సంవత్సరాల పనిలో మా పట్ల ఉన్నటువంటి ప్రేమ, ఇప్పుడు ప్రజల పక్షాన మేము ఎట్లా కొట్లాడుతున్నాం, ఇవన్నీ కూడబలుకుంటే తప్పకుండా మా పక్షాన ఉంటారనేటువంటి విశ్వాసం మాకున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అంటే మీరు మీ క్యాలిక్యులేషన్లు, మీ సర్వేలు మీకు ఉన్నాయి అనుకున్నప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉందా ఇప్పుడు వస్తాయి? నేను వ్యక్తిగతంగా ఇప్పుడు వస్తాయని అనుకోవటం లేదు. జనరల్గా మనం ఒక నానుడిలాగా మాట్లాడుతుంటాం కదా, ఇప్పటికి ఎన్నికలు వస్తాయి అనేటువంటిది, అంతే తప్ప నేను వస్తాయని నేనేం భావించడం లేదు. భావించకపోగా ఇంకా నేనేం కోరుకుంటున్నానంటే తప్పకుండా ఈ ప్రభుత్వం ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నానంటే మళ్ళీ 20 ఏళ్ళు మేము ఉంటాం కాబట్టి వీళ్ళు చేసేటువంటి పాపాలు, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజలు ఇంతకాలం బాధపడడం అనేటువంటిది బాధాకరమే, ఇంకా 3 ఏళ్ళు బాధపడడం అనేటువంటి బాధాకరమే. కానీ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ల కోసం కదా వాళ్ళని గెలిపించింది. మధ్యలోని ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటే ఎట్లా కరెక్ట్ అవుతుంది? ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం లేకున్నట్లయితుంది, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లయితుంది. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాల 9 నెలలు 10 నెలలు ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ ఎన్నికలు వస్తాయి అనేటువంటి మాట అన్నాం. అయితే ఇది ఇన్ఫర్మేషన్ తోటో మరో మాటతో మాట్లాడలేదు. జనరల్గా ఎన్నికలు వస్తే ఏంది పరిస్థితి అనేది ఎప్పటికప్పుడు చర్చ ఉంది అనేది ఇప్పటికి మాకు అనిపిస్తున్నటువంటిది. ఎస్ ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.